ఓన్లీ వన్స్ ఫసక్. Don't fusak the fusak. If you fusak the fusak, fusak fusaks you. I am not the fusak. I am kasak. ఇదేందా ఇది నేను చూడలా. అక్క బిగ్ బాస్ నుంచి మెయిల్ వచ్చింది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. A few moments later. బిగ్ బాస్ హౌస్ లోంచి ఎలిమినేట్ అయిన తర్వాత హైదరాబాద్ నుంచి డైరెక్ట్ రాజమండ్రి ఇంటికి వచ్చేసా. అదేంటండి వెళ్ళగానే అవుతారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంతోపిక నాకు లేదు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను వీడియోస్ అన్ని చూసాను, నా మీద నెగిటివిటీ చూసాను, ట్రోల్స్ చూసాను, నా ఫేస్ గురించి ఇంకా చాలా లావుగా ఉంది ఏంటి అని అన్నారు. కానీ ఇక్కడ ఫేస్ గురించి కొన్ని హెల్త్ ఇష్యూస్ నేను అక్కడ ఫేస్ చేయడం జరిగింది. నేను నమ్మను. బయటకు వచ్చి చూస్తే టీవీలో బిగ్ బాస్ వాళ్ళు అసలు ఏమీ చూపించలేదు. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. లోపల ఉన్నప్పుడు చాలా పాజిటివిటీ ఉంది నాకు, అవేమి కూడా వీళ్ళు చూపించలేదు. ఎక్కడ కనిపించలేదు. సరే సరే, నెగిటివ్ వేలో కంప్లీట్ చూపిద్దామనే నన్ను బిగ్ బాస్ హౌస్ కి వాళ్ళు తీసుకున్నారని నాకు అర్థమైంది. ఏం ఇన్వాల్వ్ అయిపోతున్నావు అమ్మా? హౌస్ లో నేను ఫేస్ చేసింది చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక నాకు ఆరోగ్యం చాలా మొత్తానికి పాడైపోయింది. ముసలిగుంటే కదండి, అది అలాగే ఉంటుంది. చాలా హై ఫీవర్ ఉంది, థైరాయిడ్ ఉంది, ఫుల్ వాసిపోయింది. థైరాయిడ్ ఒకటి, దాని తర్వాత టాన్సిల్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది లోపల. ఇక్కడ బాల్స్ వచ్చేసి చాలా వాసిపోయాయి. సో అది నేను 3 days లో రికవర్ అయ్యాను. రికవర్ అయ్యాను. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. సో ఆ పట్టు పరికిని లంగా జాకెట్ వేసుకున్న రోజు మీరు అబ్జర్వ్ చేస్తే ఫేస్ చాలా రౌండ్ ఉండి ఇంత లావుగా ఉంది. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. అండ్ ఇప్పుడు ఫేస్ చూస్తే ఇక్కడ జాలైన ఆ రోజు జాలైనే లేదు. ఇక్కడ చూడండి. అండ్ లెఫ్ట్ సైడ్ నాకు ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండదు. ఇక్కడ కొంచెం చబ్బీగా ఉంటది. అండ్ ఇట్ సైడ్ మాత్రం అసలు నాకు జాలైన్ ఇలా తెలుస్తుంది. ఎవడు అడిగాడ్రా నిన్ను? లగ్జరీ ఫుడ్ బడ్జెట్ టాస్క్ అంటే మొత్తం తినాలేమో, ఇది నా ఫస్ట్ టాస్క్, నేను ఎందుకు ఫెయిల్ అవ్వాలి అని వామిటింగ్స్ చేసుకున్నాను. మళ్ళీ వచ్చాను, మళ్ళీ తింటున్నాను, మళ్ళీ వామిటింగ్స్ చేసుకుని అంత దారుణంగా తినేసరికి నాకు ఫుల్ లూజ్ మోషన్స్. హౌస్ లో ఒక టాస్క్ జరిగింది, అందులో నాకు నెత్తి పగిలిపోయింది. ఆ రోజు నాకు ఫుల్ హై ఫీవర్ వచ్చింది. నా పక్కన సుమన్ గారు కానీ ఇంకెవరైనా కూర్చుంటే వాళ్ళకి వేడి సెగలు నా కళ్ళల్లోంచి ఉఫ్ అనేసి అన్నా సరే వేడి సెగలు తగిలేదు. మోషన్స్ చేసుకుని హై ఫీవర్, ఇంకా థైరాయిడ్, ఇంకా టాన్సిల్స్, ఇవన్నీ ఒకేసారి నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. కాఫీ? అయ్యో టిఫిన్ పడదండి. పోనీ ఐస్ క్రీమ్? సైనస్ ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లం. పేస్ట్రీ? అమ్మో షుగర్ ఉందండి. బర్గర్? అల్సర్. శాండ్విచ్? ఎలర్జీ. మిల్క్? అమ్మో మైగ్రేన్ ఉంది. ఇన్ని హెల్త్ ఇష్యూస్ పెట్టుకుని కూడా నేను ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశాను. టాస్క్ లో 100% ఇవ్వడానికి ట్రై చేశాను. మెన్స్ తో ఈక్వల్ గా నేను ఫైట్ చేశాను. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఇన్ని పెట్టుకుని కూడా నేను ఏ రోజు కూడా నా వర్క్ నుంచి నేను తప్పించుకోలేదు కూడా. చూసాను. నేను కొన్ని మీమ్స్ చూసా. నేను స్నాప్చాట్ వాడతాను, ఎడిటింగ్ చేస్తాను నా ఫేస్ ని అని. చూడండి నా ఫేస్ ని చూడండి. స్క్రీన్ లో కనిపించినట్టు నా ఫేస్ రౌండ్ గా బాల్ లాగా ఉందా చూడండి. ఆ ఒక్క రోజు ఫేస్ లావుగా ఉంది, దాన్ని పట్టుకుని ట్రోల్ చేస్తున్నారు కదా. తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. అప్పటికప్పుడే వెంటనే లావ్ అయ్యానని చెప్పట్లా. నేను ఇంటికి వచ్చి లిటరల్లీ వెయిట్ చెక్ చేసుకుంటే నేను 56 ఉన్నా. నేను వెళ్ళేటప్పుడు 59 వెయిట్ గెయిన్ అయ్యి అక్కడికి వెళ్ళా. అయితే ఇక్కడికి వచ్చేసరికి 56 ఉన్నా. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. వాళ్ళు టీవీలో ఇదంతా చూపించుంటే ఈ రోజు ఆ మీమ్స్ వచ్చుండేవే కావేమో. నన్ను అయితే బిగ్ బాస్ వాళ్ళే నెగిటివ్ చేశారని నాకు ఈ రోజు క్లారిటీగా అర్థమైంది. భూమికి జానల్ లేవు ఏంటి నీ ఏదో కాన్ఫిడెన్స్? మీమ్స్ వేసిన వాళ్ళని, ట్రోల్స్ వేసిన వాళ్ళని నేను అస్సలు ఏమీ అనదలుచుకోలేదు. భయం అది పుట్టించింది ఎవరు? మేము. ఎందుకంటే ఎప్పుడేమేం దొరుకుద్దా, నేను ఏమేం చేయాలా అన్నట్టు వాళ్ళు చూసుకుంటారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ట్రోఫీ ఆల్రెడీ తనుజ అని టీం వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయినప్పుడు రిమైనింగ్ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎందుకు ఫూల్స్ ని చేయడానికి తీసుకొచ్చారా? అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? ఫుల్ ఉల్టా చూపించారు, ఫుల్ మొత్తం అంతా రివర్స్ చూపించారు. అక్కడ జరిగింది ఒకటైతే ఇంకొకలా డైవర్ట్ చేసి చూపించారు. చెప్పవే
నేను వింటాను కదా ఓ చెప్పే. మీకు డైరెక్ట్ గా ఇంకా ట్రోఫీ తీసుకెళ్లి తనుజా నీకే ఈ ట్రోఫీ అనేసి ఇచ్చేయచ్చు కదా. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. మిగిలిన వాళ్ళు ఇంతమందిని తీసుకొచ్చి వీళ్ళకి తనని పాజిటివ్ చేయడానికి రిమైనింగ్ వాళ్ళని నెగిటివ్ చేస్తున్నారు. ఏం చేద్దామంటావు మరి? నేను మేకప్ యూస్ చేయనండి. నేను యాక్ట్ చేసిన మూవీలో కూడా నాకు మేకప్ వేయలేదు. 2 మూవీస్ లో చేశాను, 2 మూవీస్ లోని అలాగే చేశారు. నేచురల్ గానే బాగుంటదని. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే.